ఇవాళ నువ్వు చేయాల్సింది ఏ హైదరాబాదులో అయితే ఒక్క ఎకరం కూడా వ్యవసాయం జరుగుతలేదో 365 డేస్ నువ్వు ఏమి నింపుతున్నావు? పోనీ అదన్నా మంచినీళ్ళు నింపుతున్నావు అంటే మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ వాటర్. నా ఉప్పల్ చెరువు కాడికి పో, ముక్కు మూసుకొని పోతావు. నా షెఫిలిగూడ చెరువు పో, ముక్కు మూసుకొని పోతావు. నా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు లెక్క తయారు చేస్తానని మా ముఖ్యమంత్రి అన్నాడు, ముక్కు మూసుకొని పోతావు. అంటే నీ మురికి నీళ్ళు నింపి దోమలకు, ఈగలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకు, మా అనారోగ్యానికి కారణమైతే మా భూమిని మునగాలని చెప్పి కోరుకుంటున్నా ప్రజలు. ఒకవేళ నిజంగానే నువ్వు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాలువల కోసం ఎట్లయితే నీకు భూమి అక్కరుందో అక్వైర్ చేయి. నెంబర్ 2, చెర్లల్లో కూడా పట్టా, నాట్ గవర్నమెంట్ ల్యాండ్, నాట్ ఏక్సాల్ పట్టా భూమి, ఏక్సాల్ పట్టా భూమి మాట్లాడతాడు. శాశ్వతంగా ఎవరి అయితే పక్కా పట్టా భూములు ఉన్నాయో సమాజ హితం కోసం నువ్వు చెరువు కావాలంటున్నావు కాబట్టి ఆ భూమిని కూడా అక్వైర్ చెయ్యి. చేస్తలేవా? ఇలా ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేస్తలేవా? ఇస్తలేవా? నాకు తెలిసి మొత్తం హైదరాబాద్ అన్ని చెరువులకు కలిపితే కూడా 2,000 ఎకరాలు 3,000 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. ఒక ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు చేసింది అన్నాడు ఆయన. అక్వైర్ చేసినాడేమో కోదండ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడిందంటే ఎట్లా తీసుకుంటారు రైతుల భూములు, ఎవడబ్బా సొమ్మని తీసుకుంటాడు, ఎట్లా ఇస్తావు ఆ కంపెనీలకు, డ్రగ్స్ కంపెనీలకు, వాడికి కెపాసిటీ ఉందా కొనుక్కోవడానికి అన్నావు. మరి నువ్వేం చేస్తావు? పెద్ద నగరమే కడతాడు అక్కడ, ఎవడబ్బా సొమ్మని కడతావు నువ్వు? నగరం కడితే ఇగో నేను 1 ఎకరం భూమి కొనుక్కుంటా, ఆడే ధర ఎంత ఉందో కొనుక్కుంటా, నువ్వు కొనుక్కో. నీకు గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేస్తాడు, కొనుక్కో, ల్యాండ్ అక్వైర్ చేసుకో, కొనుక్కో, చేసుకో. కానీ ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా, నేను ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నా. నేను చాలా ఉంది చెప్పాలంటే. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, ఒకటే మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చట్టబద్ధంగా నడవాలని కోరుకుంటుంది, చట్టబద్ధంగా. రెండోది కోరుకుంటుంది పేదల బతుకుల్లో మట్టి కొట్టద్దని కోరుకుంటుంది. మూడోది కోరుకుంటుంది అక్రమ నిర్మాణాలకు, అక్రమ ఈ పనులకు కారకులు ఎవరో నిగ్గుతీ, లిస్తి, పనిష్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయి. నేను దమ్ముంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇయ్యి. కానీ నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కుదిరేది కాదు. భారతీయ జనతా పార్టీ ఎంత